వీడేంటి 4 గేమ్స్ అని 3 గేమ్స్ ఇంట్రో మాత్రమే చూపించిండు అనుకుంటున్నారా? ఇంకోటి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటిది అనమాట. ఎప్పుడైనా రావచ్చు. కానీ వన్ థింగ్ ఏంటంటే మీరు ఆ గేమ్ లైఫ్ లో ఒక్కసారి ఆడి ఉంటారు. ఎవరైతే ఇప్పటిదాకా ఆడలేదో ఈ వీడియో తర్వాత ఆడొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అది. మీరు ఈ గేమ్స్ ఆడేటప్పుడు లాస్ట్ చేసిన స్కోర్ కన్నా ఎక్కువ స్కోర్ చేయాలని ఆడే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు నాకంటే ఎక్కువ చేసి చూపించండి. అండ్ నేను ల్యాప్టాప్ లో ఫస్ట్ టైం ఆడుతున్నా. ఫస్ట్ టైం లో ఎంత అయితే చేయగలుగుతానో అంతే మీ టార్గెట్. మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫైటింగ్ గేమ్. ఈ ఫ్రీ ఫైర్, BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ రాకముందు ఫైటింగ్ గేమ్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇదే. అండ్ దీని ఇంట్రో అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ఇంట్రో. దాన్ని అయితే ఇప్పటిదాకా ఎవరు బీట్ చేయలేకపోయినారు ఆ ఇంట్రోని. ఈ గేమ్ లో ఏంటంటే మనం ఒక చాలా పెద్ద ఫైటర్ అనమాట. మనం అన్ని ఫైట్లు ప్రతిసారి గెలుస్తూనే ఉంటాం. అందుకని మనం ఒక పెద్ద ఫైటర్స్ వెతుకుంటూ ఒక గేట్స్ అనేవి ఓపెన్ చేసినాం అనమాట. ఆ గేట్స్ ఓపెన్ చేయగానే పెద్ద పెద్ద ఫైటర్స్ అందరు కలిసి మనని ఒక షాడో లాగా చేసారు. ఇప్పుడు ఆ షాడో నుంచి మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా మారాలంటే అందరిని దాటుకుంటూ లాస్ట్ ఫైనల్ బాస్ గాని ఓడించాలి. అదే మన టార్గెట్ ఈ గేమ్ లో. కానీ నేను ఈ గేమ్ ఆడిన ప్రతిసారి మధ్యలో ఒక దగ్గర ఓడిపోతూనే ఉండే. ఓడిపోయిన ప్రతిసారి నేను గేమ్ డిలీట్ చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డౌన్లోడ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. మీరు ఇందాక చూసారు కదా ఒక్కరిని ఎట్లా చిత్తగొట్టి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని ఇంకో వీడెవడు మంకీ, ఈ కోతి నా కొడుకుని కొట్టడానికి వస్తున్నా అనమాట. చూడండి ఇప్పుడు దీంతో ఎట్లా గెలుస్తున్నావు, ఎట్లా చిత్తగొడుతున్నావు వీడిని. చూసిరు కదా ఇంకొక స్మాష్ ఇచ్చి ఈ ఒక రౌండ్ అయితే అయిపోతున్నాయి. ఇప్పుడు రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎట్లా కొడుతున్నాం మళ్ళా. చూసినారు కదా సెకండ్ రౌండ్ కూడా కొట్టేసిన. అట్లుండదు మనతోని. యూ వన్. ఎస్ ఐ వన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఫైటర్ వచ్చేసి ఈరోడు. ఈయన పేరేంది? ఈయన పేరు బ్రిక్. ఇటుకతోనైతే ఫైట్ చేస్తున్నాం. ఈయనతో కూడా మస్తు ఫైట్ చేసి గెలుస్తాం. చూడండి షిట్. ఫస్ట్ రౌండ్ అయితే ఓడిపోయినా ఈ ఇటుక పిల్లతోని. సెకండ్ రౌండ్ కొట్టి చూపిస్తాయి. ఇప్పుడు చూడండి మీరు. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటూ. నేనైతే బ్రిక్తో ఓడిపోయినా ఫస్ట్ ఛాన్స్లా. మీరు గెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఆ గేమ్ వదిలేయండి. ఇప్పుడు ఆడబోయే గేమ్ మాత్రం నేను ఎంత ప్రో అంటే చిన్నప్పుడు నేను మా తమ్మునితోని 100 టైమ్స్ పోటీ పెట్టుకుంటే దాంట్లో జస్ట్ 99 టైమ్స్ ఆడ గెలుస్తుండే. మీలా అన్నిసార్లు నేనే గెలుస్తుండే అనమాట. అంత ప్రో నేను. సో మీరు నా లెక్క తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా కోరుకోండి. లేదంటే మళ్ళీ మీరు నా ఛాలెంజ్ కంప్లీట్ చేయలేరు. అండ్ లెట్స్ సీ నేను ఎంత చేస్తాను. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు బాగానే గట్టిగా కోరుకున్నట్టున్నారు. అయినా కూడా వదిలేస్తున్నాం మనోళ్ళే కదా అని. మీ టార్గెట్ వచ్చేసి 5959. ఆ స్కోర్ ని బీట్ చేయండి. అది కూడా ఫస్ట్ ఛాన్స్ లోని. అండ్ మీ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న వైల్డ్ కార్డ్ గేమ్ అయితే వచ్చేసింది. అది వచ్చేసి 3, 2, 1. ఈ గేమ్ ని మీ లైఫ్ లో ఒక్కసారన్నా ఆడుంటారు లేదా చూసుంటారు. అసలు ఈ గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక రెడ్ బాల్ అనమాట. మనం మంచిగా ఎంజాయ్ చేస్తుంటే మన దగ్గరకు ఒక బ్లాక్ స్క్వేర్ వచ్చి మన అందరినీ స్క్వేర్ లాగా చేసేస్తుంది. అప్పుడు మన రెడ్ బాల్ ఏమనుకుంటారంటే ఈ అర్థం మొత్తం స్క్వేర్ చేస్తాడు, మనం ఇప్పుడు ఆపే తీరాలి ఇన్ని అని అనుకొని దాంతో పోరాడడానికి సిద్ధపడుతుంది. మనం ఇప్పుడు దానికి హెల్ప్ చేయాలన్నమాట. లెట్స్ గో. Finally! Bonk. Bonk. Bruh.
అల్లం వెల్లి గడ్డ నేను ఎంత కష్టపడ్డా. ఎస్ గైస్, చాలా కష్టపడి 6 రౌండ్స్ అయితే అయిపోగొట్టేసిన. అందుకే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ట్రెజర్ హంటర్ అని, అండ్ మీకు ఒక టెంపుల్ లో చాలా ట్రెజర్ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఆ టెంపుల్ లోకి వెళ్ళి ట్రెజర్ ని తీసుకుందామని ట్రై చేస్తారు. అప్పుడే మా ఫ్రెండ్స్ మీ ఎంబడి పడతారు. అరే సారీ మా ఫ్రెండ్స్ కాదు, ఐ మీన్ గొరిల్లాస్. కానీ అసలు నేను అట్లా కంపేర్ చేయకుండా ఉండాల్సింది. ఐఎమ్ రియల్లీ సారీ టు దట్ గొరిల్లాస్. మా ఫ్రెండ్స్ తోని కంపేర్ చేసి మీ వాల్యూ డౌన్ చేసినందుకు. అందుకే దీన్ని టెంపుల్ రన్ అంటారు. అండ్ ఈ స్టోరీ నేను క్రియేట్ చేసుకుంది అనమాట, మీరు నమ్మకండి. అండ్ మీరు ఇప్పుడు ఇది చూడండి, నేను ఫస్ట్ ఛాన్స్లో ఎంత స్కోర్ చేస్తాను. అండ్ మీరు ఇది చూసి అవాక్ అయిపోతారు. అవాక్ కాలేదంటే నేను నా పేరు మార్చేసుకుంటాను.